హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఒక విషయం అండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతుందో దానిపైన వేరే వాళ్ళు కూడా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసి పెట్టారు. దయచేసి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఏదైతే కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదా మన యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ మీకు టాప్లో ఫస్ట్ లింక్ కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్లో, ఇక్కడ t.me అని చెప్పి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, దీన్ని క్లిక్ చేశారనుకోండి టెలిగ్రామ్ రీడైరెక్ట్ అవుతుంది. సో యూజర్ నేమ్స్ చేంజ్ చేసి ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేశారు, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆల్గో లెవెల్స్ కూడా ఎవ్రీడే షేర్ చేస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇవాళ మనం చూసుకున్నాం ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేశాయని చెప్పి. ఇవాళ అయితే మార్కెట్ చాలా చాపీగా ఉండే, బోత్ సైడ్స్. ఇక్కడ మూవ్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ మార్కెట్ 26,000 లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఆల్గో సపోర్ట్ లెవెల్స్ దగ్గర బ్రేక్ డౌన్ చేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి 2 times ట్రై చేసింది, దాని తర్వాత హోల్డ్ చేయలేదు, డౌన్ సైడ్కి వచ్చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే, ఆ సపోర్ట్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఇక్కడ మీరు దగ్గరలో చూసారనుకోండి, ఇక్కడ అప్ సైడ్కి ఆల్గో సపోర్ట్ లెవెల్ కొంచెం దూరంలో ఉంది, 59,200 దగ్గరలో ఉండే. అండ్ డౌన్ సైడ్కి 58,800 to 58,761 కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఆ దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ ఆల్ 5 days నుంచి, ఓకే, 5 days నుంచి మీరు నిఫ్టీని చూసారనుకోండి, ఇది 5 minutes టైం ఫ్రేమ్. సో నిఫ్టీ 5 days నుంచి అంటే 12th November నుంచి ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో, అండ్ అక్కడ నుంచి ఇవాళ 18th November వరకు మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్లో చాపీగా ట్రేడ్ అవుతుంది. 5 days కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ కనిపిస్తుంది, మార్కెట్ అప్ అండ్ డౌన్స్. సో అంత క్లీన్ మూవ్ అయితే లేదు, ఓకే. అండ్ అప్ సైడ్కి, ఎందుకంటే అప్ సైడ్లో మీరు చూసారనుకోండి 26,000 ఒక రెసిస్టెన్స్ ఉంది, 26,100 ఒక రెసిస్టెన్స్ ఉంది టాప్లో. అండ్ బాటమ్ చూసారనుకోండి, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వచ్చేసి మనకి సపోర్ట్లకి యాక్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్ 25,800 అండ్ 25,750 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను, మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేయాలంటే కొంచెం, ఇవాళ మనం చూసామనుకోండి ఒక బెరిష్ ఎంగల్ఫింగ్ ప్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి కొంచెం మనకి ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనం అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకే, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ టాప్లో మనం చూసామనుకోండి రెసిస్టెన్స్ ఉంది, సో 26,100 లెవెల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ప్రైస్ యాక్షన్ మీరు చూసారనుకోండి 26,000 లెవెల్. సో ఇక్కడ ప్రైస్ అనేది ఈ రేంజ్లో మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది, అది వచ్చేసి మనకి 25,900 to 930 లెవెల్ బ్రేక్అవుట్ అయిన లెవెల్. ఈ లెవెల్లో మార్కెట్ బ్రేక్అవుట్ అయింది ప్రీవియస్లీ, ఇప్పుడు అది సపోర్ట్ లెవెల్ ఉండే, ఇప్పుడు అది బ్రేక్ డౌన్ అయింది. ఇవాళ మార్కెట్ దాని కిందికి వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇది బ్రేక్అవుట్ అయిన లెవెల్ సపోర్ట్ లెవెల్ 25,900 to 933 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా మార్కెట్, ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది కదా, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని అనుకున్నాను. బట్ ఇక్కడ మనకి మార్కెట్ ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కనిపిస్తుంది, మార్కెట్కి ఒక బుల్ ట్రాప్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. మార్కెట్ అప్ సైడ్లో ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ దగ్గరలో. అండ్ మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఏదైతే నిన్న మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ అండ్ ఇవాళ క్లోజింగ్ ప్రైస్ చూడండి, మార్కెట్ దాని కింద క్లోజ్ చేసింది. అండ్ లో ఏదైతే లో ఉందో దాని కింద ఆల్మోస్ట్ దాని కిందికి వచ్చేసింది. అండ్ ప్రీవియస్లీ ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో దాని కిందికి కూడా వచ్చేసింది. అండ్ ప్రీవియస్లీ ఈ క్యాండిల్ ఒక హై అండ్ ఈ క్యాండిల్ ఒక క్లోజింగ్ పాయింట్ చూసారనుకోండి దగ్గరలో. అండ్ ఇక్కడ కూడా మీరు ఈ 3 క్యాండిల్స్ని దగ్గరలో చూసినా సరే ఈ జోన్, మార్కెట్ ఈ జోన్ కింద వచ్చింది కాబట్టి మార్కెట్ని కొద్దిగా బెరిష్గా చూడొచ్చు అండ్ డౌన్ సైడ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కన్ఫర్మేషన్ రావాలి, ఓకే. కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే మార్కెట్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఏదైతే ఈ లో ఉందో, డే లో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. స్టిల్ అలా అని చెప్పి మార్కెట్ కంప్లీట్లీ డౌన్ సైడ్ రావచ్చా అంటే డౌన్ సైడ్కి మళ్ళీ దగ్గరలో సపోర్ట్స్ కూడా ఉన్నాయి. 25,850 లెవెల్, 25,800 లెవెల్ ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఉంది, ఓకే. ఆల్మోస్ట్ 100 to 150 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్కి రావడానికి. అండ్
అండ్ అప్ సైడ్కి మార్కెట్ ఫర్దర్గా వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దాని పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. కాకపోతే కన్ఫర్మేషన్ ఏదైతే ఇవాళ ప్రైస్ ఒక లో ఉందో అది బ్రేక్ చేయాలి, ఏదైతే ప్రైస్ ఇవాళ క్లోజ్ అయిందో దాని కింద ట్రేడ్ అవుతే ఇక్కడ మనం పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి. ఓకే, సింపుల్ అండ్ క్లియర్. ఓకే, ఎక్కువసేపు లాగను బికాస్ నాకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, థ్రోట్ పెయిన్ ఉంది. సో ఎక్కువసేపు కూడా నేను వీడియో చెప్పలేను అనమాట. సో షార్ట్గా చెప్పేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 25,900 లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి అండ్ డౌన్ సైడ్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ 25,850 అండ్ 25,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్లో ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ మళ్ళీ 26,000 లెవెల్ పైకి వెళ్తేనే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, అప్పుడే మార్కెట్ ఒక బుల్లిష్ వ్యూతో పెట్టుకోవచ్చు. బికాస్ ఈ 3 ఏదైతే హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన మళ్ళీ సస్టైన్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ రెసిస్టెన్స్, 25,950 లెవెల్ రెసిస్టెన్స్, ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ అయిపోయినాయి. సో రేపు కన్ఫర్మేషన్ ఈ లోస్ కింద అండ్ క్లోజింగ్ ప్రైస్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, బేరిష్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్లో ఉంది మార్కెట్ వచ్చేసి. ఇవాళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసారనుకోండి 59,000 లెవెల్ని హోల్డ్ చేయలేకపోయింది, రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బట్ స్టిల్ అయినా సరే డైలీ టైం ఫ్రేమ్లో అంతగా మనకైతే నెగిటివ్ అయితే కనిపించట్లేదు, ఇదో జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ తీసుకున్నారనుకోండి, చిన్న టైం ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి చిన్న టైం ఫ్రేమ్ అంటే ఇక్కడ నేను 15 మినిట్స్ పెట్టాను. సో 5 మినిట్స్లో చాలా క్యాండిల్స్ అవుతాయి. ఇప్పుడు 15 మినిట్స్లో మీరు చూసారనుకోండి బ్యాంక్ నిఫ్టీలో అన్ని రివర్సల్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, అన్ని రివర్సల్ క్యాండిల్సే, దోజీ క్యాండిల్సే. సో దానిపైన బ్రేక్అవుట్ అయినట్టు అయ్యింది, కాకపోతే సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు అండ్ బుల్ ట్రాప్ అనుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ వచ్చేసి 59,100 లెవెల్, ఇప్పుడు 59,000 లెవెల్ రెసిస్టెన్స్. ఫర్దర్గా మార్కెట్ బుల్లిష్ అవ్వాలంటే ఈ 2 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. లేకుంటే మార్కెట్ ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో అండ్ క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ లెవెల్స్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి 58,600 అండ్ 58,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉందో ఈ లెవెల్స్ వరకు అయితే ప్రైస్ రావచ్చు. ఓకే, సో బులిష్ ఎప్పుడు అవ్వాలి, ఈ లెవెల్స్ పైన ఉంటేనే బులిష్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి 59,000 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చెప్పలేదు, సారీ. సెన్సెక్స్ ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ మనం సెన్సెక్స్ చూసామనుకోండి సేమ్ లైక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టేస్తాను. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో సెన్సెక్స్లో కూడా మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసారు అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, కంప్లీట్ బాడీని ఆక్యుపై చేసింది ప్రీవియస్ క్యాండిల్ని. అండ్ కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో ఆ లెవెల్స్ పైన ఉంది సెన్సెక్స్లో అయితే. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి 84,650 ఆర్ 84,600 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ సెన్సెక్స్ కూడా పాజిటివ్ అవ్వాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన వెళ్తేనే మార్కెట్లో పాజిటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత సస్టైన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో చాలా చాపీగా ఉండే. అండ్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి క్లియర్ ట్రేడ్ ప్లాన్ మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను అనుకోండి, ఇక్కడ మీరు చూడండి మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్ కంప్లీట్లీ మార్కెట్ ఇక్కడ నేను బాక్స్ డ్రా చేస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ మార్కెట్ బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అయ్యి మార్కెట్లో హోల్డ్ చేయలేకపోయింది. 85,000 లెవెల్ అండ్ 85,100 లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు. మార్కెట్ ఈ పాయింట్లో మీరు చూసారనుకోండి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది 84,900 లెవెల్ దగ్గర. ఇది రెసిస్టెన్స్ దీని కింద ఉన్నంతసేపు బేరిష్లో ఉండొచ్చు. మార్కెట్ ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసిన లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి 84,550 కింద ప్రైస్ ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ కొద్దిగా రావచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. సో 84,300 వైపు అండ్ అది బ్రేక్ అవుతే 84,165 వరకు మార్కెట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ జోన్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ మధ్యలో ప్రైస్ కొంచెం ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది.
కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు, సెన్సెక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ఓకేనా. కొద్దిగా, ఎందుకంటే ట్రెండ్ అనేది స్టిల్ ఇంకా కూడా అంత క్లియర్ ట్రెండ్ కనిపించట్లేదు. సో ఆల్ టైమ్ హైస్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మార్కెట్ వచ్చేసి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఓకే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో స్టక్ అయి ఉంది. నిఫ్టీ 5 days నుంచి కన్సాలిడేషన్లో ఉంది అండ్ సెన్సెక్స్ కూడా అంతే, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి మనకి 300 points నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 131 points నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి 300 points నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సంగ్ వచ్చేసి 235 points నెగిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ కూడా యాజ్ ఆఫ్ నో నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టో అయితే యాక్చువల్ చెప్పాలంటే మన మార్కెట్స్ కన్నా క్రిప్టో మార్కెట్స్లోనే ట్రెండ్ మంచిగా కనిపించింది నాకు. నిన్న హెల్త్ మంచి లేకున్నా సరే నిన్న ప్రీమియం ఛానల్లో ట్రేడ్ ప్లాన్ చేశాను క్రిప్టోలో ఉంటే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్లో ఇక్కడ ప్లాన్ చేశాను క్రిప్టోలో. అండ్ 95,900 అండ్ 95,500 లెవెల్ దగ్గర దీనిపైన ఎస్ఎల్ పెట్టేసి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 5,500 points డౌన్ సైడ్లో వచ్చింది, ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తే 90,000 కిందికి కూడా వచ్చి ప్రైస్ ఇప్పుడు కొంచెం బౌన్స్ చేసింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే కొద్దిగా అప్ సైడ్ బౌన్స్ వెళ్ళొచ్చు. మార్కెట్ టిల్ 93,000 వరకు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఈ జోన్లో కొద్దిగా మళ్ళీ ఏదైతే మనకి సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిందో ఆ లెవెల్స్ వరకు పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు, ఓకే. అండ్ ఇక్కడ చూపిస్తాను క్లియర్లీ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా. ఇక్కడ మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇది మనకి నిన్న ట్రేడ్ ప్లాన్ చేసింది. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ షాట్ చూడండి. సో నిన్న ట్రేడ్ ప్లాన్ చేసి 95,300 దగ్గరలో అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్ఎల్ వచ్చేసి అండ్ టార్గెటెడ్ పాయింట్స్ కూడా క్లియర్గా మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయింది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే ఫ్రీలీ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి మీకు క్రిప్టో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఓకే. సో కంప్లీట్గా తెలుసుకోవాలనుకోండి కింద రిఫరల్ లింక్ ఉంది అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అక్కడ నుంచి మొత్తం సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోండి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి రండి. ప్లేలిస్ట్లోకి వచ్చారనుకోండి ఆల్రెడీ మాస్టర్ క్లాస్ చేసి పెట్టాను నేను క్రిప్టో ట్రేడింగ్కి ఫ్రీగానే. అండ్ ఇక్కడ మీరు చూస్తే డౌన్ సైడ్లో అండ్ ఇక్కడ కొంచెం రిఫ్రెష్ చేస్తాను కొద్దిగా ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని చెప్పి టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఈ 10 వీడియోస్ చూసారనుకోండి క్రిప్టో ట్రేడింగ్ మీరు క్లియర్గా చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కంప్లీట్లీ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లేలిస్ట్ ఉందో దాన్ని చూడండి. దాంట్లో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో అండ్ ఆ సిగ్నల్స్ వచ్చే ఏదైతే మన స్కాల్పర్ ఉందో 5 minutes టైం ఫ్రేమ్లో అది కూడా స్ట్రాటజీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంది. దాంతోపాటు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది కదా, ఇక్కడే ఏదైతే క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. సో మీకు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న రిఫరల్ మెంబర్స్కి ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుందో ఇది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా ప్రీమియం ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5,400 points డౌన్ సైడ్లో ఫాలో అయింది, ఓకే. సో పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. ఇది ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తుంది అండ్ దాంతోపాటు సిగ్నల్స్ కూడా ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చా అంటే విత్ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ చేసి ప్రాపర్గా అండ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బిట్కాయిన్లో కూడా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇథేరియం కూడా చూసామనుకోండి. ఇథేరియం కూడా మీరు ఇక్కడ చెక్ చేశారనుకోండి ఇథేరియంలో కూడా ప్రాపర్ సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇథేరియం కూడా కొద్దిగా పుల్ బ్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి ఇథేరియంది కూడా. ఇథేరియం వచ్చేసి ఇక్కడ నేను 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఇథేరియంది. ఇథేరియం వచ్చేసి ఇక్కడ ఇథేరియంలో ప్లాన్ చేసాం నిన్న అండ్ ఇక్కడ నుంచి అనాలిసిస్ చెప్పాను నేను. సో బిట్కాయిన్లో ప్లాన్ చేశాను, ఇథేరియంలో అనాలిసిస్ చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇథేరియం ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది డౌన్ సైడ్లో. ఇప్పుడు ఈ లెవెల్ ఏదైతే 3,100 లెవెల్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేసింది అనుకోండి ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేయకుండా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి అప్పుడు మార్కెట్ ఈ రేంజ్లో స్టక్ అయి ఉంటుంది అండ్ ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 3,200 వరకు అక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇథేరియంలో. సో బిట్కాయిన్ అండ్ ఇథేరియంలో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది కదా క్రిప్టోది, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.